హాయ్ ఫ్రెండ్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు అనుభవమే జ్ఞానం 31వ రోజు అండి. మరి నిన్నటి రోజుని మనందరం కూడా భగవంతుడమే అని చెప్పి తెలుసుకోవటానికి ఎన్నో ఎగ్జాంపుల్స్, ఎన్నో ఉపమానాలు, ఎన్నో విధాలుగా చెప్పుకున్నాం. మరి మనందరం భగవంతుడమే చెప్పటానికి ఒక వ్యక్తి అవసరం. ఆయనే గురువు. సహజంగా నేను చిన్నతనం నుంచి కూడా గురువు అంటే చాలా తేలిక భావంతో ఉండేది. ఏదో బ్రతకలేక బడిపాఠాలు చెప్పుకునే పంతుళ్ళే కదా అన్న భావంతో ఉండేవాడిని. కానీ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన తర్వాత గురువు యొక్క విశిష్టత ఏమిటో బాగా తెలుసుకోగలిగానండి. ప్రతి వ్యక్తి జీవితంలో గురువు యొక్క ఆవశ్యకత ఎంత అవసరమో ప్రపంచం ఎప్పుడో గుర్తించింది. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. గురువు అంటే గురుని నిలిపి ఉంచేవాడే. అప్పుడే కన్ను తెరిసిన పసికందు ఎవరి సహాయం అవసరం లేకుండానే గుర్తుపట్టగలిగేది తన కన్న తల్లిని. ఆ తర్వాత ఆ తల్లి తండ్రిని చూపిస్తుంది, ఆ తండ్రి గురువుని చూపిస్తాడు, ఆ గురువు దైవాన్ని చూపిస్తాడు. జన్మను ప్రసాదించి తల్లిదండ్రులు పిల్లలను బాహ్య ప్రపంచంలో పడవేస్తుంటే గురువు వారిని అంతర్ముఖులుగా చేసి ఉద్ధరిస్తుంటారు. బాహ్య ప్రపంచంలో పడవేసేది తల్లి, అంతర్ముఖ ప్రపంచంలోకి చేర్చేది గురువు. గురువు సమర్థుడై ఉంటే సర్వము సత్యంగానే వికసిస్తుంది. తల్లి ప్రేమ సరస్సు వంటిదైతే గురు ప్రేమ సాగరం వంటిది. తనువును ప్రసాదించేది తల్లి, ఆత్మను తరింపచేసేవాడే గురువు. తలను నిమిరి లాలించేది తల్లి, తలవ్రాతలను మార్చి పాలించేది గురువు. ఒకరు మాతృమూర్తి, మరొకరు జ్ఞానమూర్తి. మరి నిజంగా గురు శిష్య సంబంధం కూడా ఎంతో అపురూపం, అద్భుతం అండి. గురువు చెప్పే విషయం శిష్యుడి హృదయంలో నాటుకోవాలంటే గురువు పట్ల శిష్యునికి గొప్ప విశ్వాసం, గౌరవం, భక్తి అనేవి ఉండాలి. అయితే కేవలం భక్తి మాత్రమే ఉంటే ఆ భక్తితో పాటు భయం కూడా ఉంటుంది. ఆ భయం గనక ఉంటే గురువును ప్రశ్నించి సందేహాలను తీర్చుకునే అవకాశం ఉండదు కదా. కాబట్టి గురువుతో చనువు కూడా ఉండాలి, సన్నిహితత్వం కలిగి ఉండాలి. అలాగని చనువు మాత్రమే ఉంటే గురువు పట్ల వినయ విధేయతలు కూడా ఉండవు. చూసావా, గురువుగారితో నాకెంత చనువు, నాకెంత ప్రత్యేకతనిస్తున్నాడో అనుకుంటే అహంకారం పెరుగుతుంది. అందుకే భక్తి, చనువు రెండు కూడా సమతూకంలోనే ఉండాలి. భక్తి వల్ల విధేయత పెరుగుతుంది. చనువు అంటే మైత్రి భావం ఉంటే ఆ భయాన్ని లేకుండానే చేస్తుంది. ఇలా భక్తితో ఉంటూ భయం లేకుండా మైత్రి భావనతో, ఆత్మార్పణ భావంతో గురుసేవ చేసుకుంటూ తగిన సమయంలో గురువును ప్రశ్నించి జ్ఞానాన్ని పొందటానికి అవకాశం ఉంటుంది. అయితే మరి ఎటువంటి గురువుని ఎన్నుకోవాలి? గురువులు 3 విధాలుగా ఉంటారండి. ఒకరు రాయి లాంటి గురువు. మరి ఈ రాయి నీళ్ళల్లో వేస్తే ఏమవుతుంది? మునిగిపోతుంది. కాబట్టి ఇలాంటి గురువును కనుక మనం పట్టుకుంటే తనను కూడా రక్షించుకోలేడు, మనల్ని రక్షించలేడు. అలాగే మరొకరు ఆకు లాంటి వారు. ఆకు నీటి మీద తేలుతుంది, కానీ చేయి వేస్తే మునిగిపోతుంది.
ఇలాంటి గురువు అయితే తనను రక్షించుకుంటాడు కానీ ఇతరులను రక్షించలేడు కదా. మరి మరొకరు పడవలాంటి గురువు అండి. ఆ పడవ మునగదు, నీటి మీద తేలటమే కాదు, ఆ పడవలో ఉన్న వారందరినీ కూడా రక్షిస్తుంది. కాబట్టి మరి ఇలాంటి పడవలాంటి గురువునే మనం ఎన్నుకోవాలి. అయితే ఈ రోజుల్లో బోధ గురువులు, మత గురువులు, బాధ గురువులు కూడా చాలామంది ఉంటున్నారు. కానీ శాస్త్రజ్ఞానం, అనుభవ జ్ఞానం ఉన్న సద్గురువు కావాలండి. కొందరు గురువులకి శాస్త్రజ్ఞానం అపారంగా ఉంటుంది, జ్ఞాన విషయాలు శిష్యులకు ధాటిగానే చెప్తారు, కానీ అనుభవం మాత్రం శూన్యం. అలాంటి వారికి జ్ఞానం అన్నది భుక్తికి పనికి వస్తుందే తప్ప ముక్తికి కానే కాదు. అనుభవం లేని శాస్త్రజ్ఞానం ఖాళీ కుండలాంటిది. మూత బాగా వస్తుంది కానీ దప్పికి తీర్చదు కదా. మరికొందరు గురువులకు శాస్త్రజ్ఞానం ఏమీ ఉండదు, తమ పూర్వజన సుకృతం వలన సద్గురువును పొంది వారు చూపిన బాటలోనే ప్రయాణిస్తూ తాము తరించగలరు, కానీ శిష్యులను తయారు చేసి శాస్త్రజ్ఞానాన్ని మాత్రం బోధించలేరు. ఒక వ్యక్తి పొరుగురికి ప్రయాణమైపోతుంటే దారి మధ్యలో ఒక వాగు వస్తుంది. బాగా ఉధృతంగా ప్రవహిస్తుంటే చుట్టూ చూశాడు. ఆ వాగు వద్ద చెట్టు కింద ఒక భిక్షగాడు కూర్చొని ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, నాయన ఈ వాగు దాటవచ్చా అని సలహా అడిగితే, పర్వాలేదండి, ఎక్కువ లోతే ఉండదు, నీళ్ళలో దిగి నడిస్తే ఒడ్డుకు చేరగలవు, వెళ్ళండి అంటాడు. కానీ ఆ వ్యక్తికి ధైర్యం చాలలా. ఎందుకంటే అతను కుంటివాడు, అతను ఎప్పుడు నీళ్ళలో దిగల, వాడిది అనుభవం లేని మాట. మరో పక్క ఇంకొకరు ఉన్నారు, ఇంకో చెట్టు నేడిని. ఆయన్ని అడిగినప్పుడు, ఏం పర్వాలేదు వెళ్ళండి, రోజు నేను దాటుతూనే ఉన్నాలే అని చెప్పాడు. అయినా ధైర్యం చాలలా, ఎందుకంటే అతను గుడ్డివాడు. రోజు మరొకరు సాయంతో దాడుతున్నాడు తప్పితే ఏ వైపు సురక్షితమో, ఎక్కడ లోతు తక్కువో ఆయన చెప్పే జ్ఞానం లేదు. ఇతరుల సాయంతో మాత్రమే దాటేవాడు కదా. అంతలో మరొక వ్యక్తి అక్కడికి వచ్చినప్పుడు అతన్ని అడిగినప్పుడు అతను ఏమన్నాడంటే, పర్వాలేదు రండి, ఎక్కడ లోతు తక్కువ నాకు బాగా తెలుసు అని చెప్పి ధైర్యం చెప్పాడు. ఎందుకంటే అతనికి కళ్ళు కాళ్ళు రెండు ఉండటమే కాదండి, రోజు వెళ్ళే అనుభవం కూడా ఉంది. ఇక అతను నమ్మి అతనితో పాటు ప్రయాణించి సురక్షితంగా ఒడ్డుకు చేరాడు. చూడండి, ఇక్కడ అనుభవ జ్ఞానం లేనివాడు కుంటివాడు, శాస్త్రజ్ఞానం ఉన్నవాడు గుడ్డివాడు. కళ్ళు కాళ్ళు రెండు ఉన్నవాడే సరైన మార్గం చూపగల సద్గురు. మరి అలాంటి సద్గురువే కావాలి ఈ లోకానికి. మరి ఎవరా సద్గురు? ఆయనే జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అనటంలో ఏమాత్రం కూడా సందేహం లేదండి. అయితే గురువు లేకుండా గమ్యాన్ని చేరుకోలేమా అంటే అది కూడా కుదరదు. దప్పికైతే సముద్రపు నీరు త్రాగితే దప్పిక తీరుతుందా? ఆ సముద్రపు నీరే ఆవిరై మేఘాల ద్వారా వర్షిస్తే త్రాగటానికి ఎలా మంచినీరు అవుతుందో, అలానే గురువు ద్వారానే శాస్త్రజ్ఞానం అందుతుంది. మనందరికీ ఎన్ని శాస్త్రాలు ఎదురుగా ఉన్నా జ్ఞానం రాదండి. శాస్త్రంలోని విషయాలైనా గురువు చెప్పినప్పుడే జ్ఞానం వస్తుంది. అందుకే గురువు గురిని నిలిపి ఉంచేవాడు అనేవారు. మరి సందర్భం వచ్చింది కాబట్టి నాకు ఒక అద్భుతమైనటువంటి ఒక మహా సద్గురు దొరకటం ఎన్నో జన్మల పుణ్యఫలం అనుకున్నాం. చిన్నతనం నుంచి నేను గురువుల్ని, అలాగే ఈ పత్రిజీని కూడా ఎంతో ద్వేషించి వ్యతిరేకించిన నేను ఈరోజు మరి ఈయన అడుగుజాడలు నడుస్తుంటానికి కారణం ఏమిటో రేపటి రోజున చెప్పుకుందామండి. అవునా? ఓకే మాస్టర్స్,
మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి, మానస సరోవరం.